హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి. నేను ఎలా చేస్తానో చూడండి, చాలా ఈజీ రెసిపీ. పొయ్యి మీద బండి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా మగ్గాక కొద్దిగా కారం, మనకు సరిపోయినంత కారం కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా ఈజీ ప్రాసెస్ అండి, చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసును కూడా పోసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉడికాక చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అందరూ టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.